భరద్వాజ గారు, ప్రభాస్ ఇన్స్టా నుంచి నిన్న వచ్చిన పోస్ట్కి రకరకాలుగా సర్క్యులేట్ అయింది అది. ఆయన నిన్న ఈవినింగ్ మళ్ళీ పోస్ట్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ప్రభాస్ చేస్తున్నటువంటి పనులు, నిన్న జరిగినటువంటి సోషల్ మీడియా రచ్చ, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇట్లా ఏంటి దీని వెనక ఉన్న అంటే ఆయన పర్సనల్ లైఫ్లో వ్యవహారాలు సినిమా పబ్లిసిటీకి వాడటం అనేది ఇబ్బందికరమే. అంటే ఆయన జీవితంలోకి ఎవరో వస్తున్నారు అనే ప్రచారం జరిగింది బాగా. నిజానికి అది సినిమాకి సంబంధించినటువంటి ఒక ఇష్యూని ఓపెన్ చేయటం కోసం ఆయన మొదలుపెట్టిన ప్రయాణం అది. ఆ ప్రయాణం జనాలకు ఎలా కనెక్ట్ అయిందంటే ఆయన పర్సనల్ జీవితంలోకి ఎవరో వస్తున్నారు అన్నట్టుగా కనెక్ట్ అయిపోయి ప్రభాస్ పెళ్లి దిశగా చర్చ మొదలైంది. ప్రభాస్ పెళ్లి అనేది ఒక జాతీయ సమస్యగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి మీడియాలో. ఎక్కడైతే స్పెక్యులేషన్ ఉందో ఆయన పెళ్లికి సంబంధించిన స్పెక్యులేషను, దాన్ని ఈ సినిమా ప్రమోషన్కి వాడేటువంటి ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ ఎమోషన్ రైజ్ అవుతుందని ముందే తెలిసి ఆ ఏరియాలో బాల్ వేద్దాము మనం అని అనుకుని చేసిన పనిలాగా అనిపించింది అది. ఆ తర్వాత ఆయన వివరణ ఇవ్వటం ఇవన్నీ అంత చేయక్కర్లేదు. దీనివలన ఏమవుతుందంటే అభిమానుల మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే, అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఎమోషన్ని, అలాగే ఈ పెళ్లి పట్ల ఉన్నటువంటి ఎంతూజియాజంని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మా హీరో అని వాళ్ళు అనుకుంటే అది ఇబ్బంది. రెండోది, ప్రభాస్కి ఈ రకమైనటువంటి ప్రచారాలు అక్కర్లేదు. ఎందుకంటే ఆయనకి విస్తృతమైన ఫ్యాన్ బేస్ ఉంది. దాంతోపాటు అందరు హీరోలు అభిమానిస్తారు అతన్ని. అందరు హీరోల అభిమానులు అతన్ని ఆదరిస్తారు. నిజానికి ఆయన పాన్ ఇండియా హీరో కావడానికంటే ముందు ప్రభాస్ సినిమాల గురించి అందరూ పాజిటివ్గానే మాట్లాడారు. ఈవెన్ ఈ మధ్య కూడా చిరంజీవి ప్రభాస్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడిన వీడియో చూసాం మనం. అందుకని ఎవరితోనూ అతనికి ఇబ్బంది లేదు, ఎవరి అభిమానులతోనూ ఇబ్బంది లేదు. జాతీయ స్థాయిలో కూడా అతని పరిస్థితి అదే. రెండోది, అతని సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, ఫెయిల్యూర్కి అతని కారణం కాదు అనే విషయం కూడా ఆడియన్స్కి స్పష్టంగా తెలుసు. అందుకని కొంచెం జెంటిల్గా వెళ్ళుంటే బాగుండేది. పర్సనల్ ఏరియాకి వెళ్ళి పర్సనల్ ఎమోషన్స్, తన పర్సనల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన డీటెయిల్స్, దాని మీద గేమ్ ఆడటం అనేది కొంచెం ఇబ్బందికరమే. అది చేయకుండా ఉండి తన సినిమాని తను ప్రమోట్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అవును, వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ఈ వేడి అని చూస్తున్నారు. ఇది కాదు ఆయన, ఇది కాకుండా సినిమా కంటెంట్కి రిలేట్ చేసే పద్ధతులు, సినిమా కంటెంట్కి అభిమానుల్ని లింక్ చేసేలాగా, పబ్లిక్ని లింక్ చేసేలాగా ఏదైనా మాట్లాడటం మొదలు పెడితే జనం కనెక్ట్ అవుతారు. అలాగే సినిమాలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, ఆ సినిమా ఎందుకు చూడాలి అనే విషయాల మీద కొంత వివరణాత్మకంగా పెడితే జనం కనెక్ట్ అవుతారు. ఒక ప్రయాణం మొదలవ్వాలి. ఇప్పుడు రాజమౌళి చాలా సందర్భాల్లో తన సినిమా కథ ఓపెన్గా చెప్పేస్తాడు ప్రపంచానికి. అవును, ఈగా సినిమా తీసేటప్పుడు మొత్తం కథ చెప్పాడు ఆయన. అవును, మైండ్ ప్రిపేర్ చేశారు, ఆడియో మైండ్ ప్రిపేర్ చెప్పి ఈ కథని నేను ఎలా తీస్తానో చూడండి అన్నాడు. అదే హుక్ పాయింట్. అవును, తెలిసిన లైన్ని ఇతను ఎలా చెప్తాడో చూడటానికి థియేటర్కి వెళ్ళారు జనాలు. ప్రతిదీ అలాగే చెప్పాడు ఆయన. RRRకి సంబంధించి కూడా కొంత వివరణం చెప్పి అవును జనాల్ని ప్రిపేర్ చేసి థియేటర్కి రప్పించాడు. ఆ ప్రయత్నం చేయండి మీరు, ఆ ప్రయత్నం చేయండి. సినిమాలో ఉన్న హైలైట్స్ గురించి మాట్లాడండి. ఇతర సినిమాల కంటే అది ఎలా భిన్నమైనదో చెప్పండి. ఆ చెప్పే ప్రయత్నంలో జనాల్ని థియేటర్కి వచ్చేలాగా మీరు మోటివేట్ చేయండి. అంతే తప్ప పర్సనల్ ఏరియాకి కనెక్ట్ అయ్యేలాగా ఇలాంటివి చేయటం వలన ఏమవుతుందంటే అభిమానులు గాయపడతారు. బయట వాళ్ళు దీని మీద చులకనగా మాట్లాడే అవకాశం ఉంది. చీప్ పబ్లిసిటీ యాక్టివిటీ అనే ముద్ర వేసే ప్రమాదం ఉంది. ఇది ఆయనకి మంచిది కాదు, ప్రాజెక్టుకి మంచిది కాదు. అందుకని ఫర్దర్గా ఆయన ఇలాంటివి చేయకుండా ఉండటం మంచిది. రెండోది, ఆయన పెళ్లికి సంబంధించి రకరకాల చర్చలు జరిగినాయి బయట. అవును, రకరకాల పేర్లు వినిపించినాయి, లింకులు మాట్లాడారు బహిరంగంగానే. ఇవన్నీ ఒక డిస్టర్బెన్స్ అయ్యి నిజానికి ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు దానికి. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఆయన పెళ్లి గురించి ఏదో ఒకటి తేల్చకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది అని మాట్లాడుతున్నారు. అంతదాకా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అసలు
అటువైపు డ్రైవ్ అయ్యేలాగా ఏ ఒక్క మాట చెప్పినా అది పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోతుంది. ఆయన స్ట్రేచర్కి ఇబ్బంది. ఓకే. ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టారు. నిజానికి తెలుగు సినిమా హీరోలని పాన్ ఇండియా దిశగా నడిపించిన వాడు ప్రభాసే. ఆయన అంతకు ముందు ఇక్కడ ఉన్నటువంటి ఆయన పరిస్థితి, బాహుబలి తర్వాత ప్రభాస్ ఏమిటి, ప్రభాస్ మార్కెట్ ఏమిటి, ఆయన రెమ్యూనరేషన్ ఏమిటి, అయినప్పటికీ కూడా వివాదరహితంగానే ఉన్నాడు తను. ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రాజెక్టులు కూడా అలాంటివే. అందుకని పాజిటివ్ పబ్లిసిటీయే బెటరు. ఓకే. సెన్సేషనల్ చేయటం కోసం తన పర్సనల్ జీవితాన్ని పట్టుకొచ్చి పణంగా పెట్టాల్సిన అవసరం అయితే లేదు అతనికి. ఓకే. దాన్ని గుర్తించాలి ముందు. ఓకే. ఆ ఐడియా చెప్పిన వాళ్ళు కూడా గుర్తించాలి. ఓకే. లేదు ఒకవేళ ఈ ఐడియా బయట నుంచి వచ్చి ఉంటే ఆయన పరిహరించాలి. ఓకే. జాగ్రత్తలు తీసుకోవాలి, బాబు ఆ ఏరియాకి రాకండి, మీరు ఇతర పద్ధతుల్లో నన్ను వాడుకోండి అని చెప్పాలి. ఆ జాగ్రత్త తీసుకోకపోతే అభిమానుల నుంచి డివియేట్ అవుతాడు.